iDream ప్రత్యేక కాన్వర్జేషన్కి స్వాగతం. నా పేరు స్వప్న. నాదు కవనము వహ్ని గర్భము నాదు కవనము సుప్త చైతన్య చరితము పాటతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మనందరికీ ఎంతో ఇష్టలైన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసుకున్న వాక్యాలు ఇవి. అందుకే ఆయన పాటలో మండే సూర్యుడు భగభగలు కనిపిస్తాయి, అలాగే చల్లని సిరివెన్నెల ధగధగలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆయన వెళ్ళిపోవడం భౌతికంగా మనందరికీ ఎలా ఉందంటే, నాలాంటి లక్షల మంది అభిమానులకి నిజానికి రాసిన పాటలు ఎలాగో ఉండనే ఉన్నాయి, కానీ రాయని భావాలు ఎన్ని దాగి ఉన్నాయో అవి ఎలా తట్టిలేపి తీసుకురావాలి బయటికి అని ఒక ఆలోచన అయితే అందరికీ కలుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మనందరికీ ఓదార్పు ఏంటంటే, వారు మనకి చెప్పి వెళ్ళిన మాటలు ఆ పాటలే. అందుకే iDream ప్రత్యేకంగా సిరివెన్నెల జగమంత కుటుంబం అనే శీర్షికన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మాట్లాడిన కొన్ని అరుదైన సంభాషణలని ప్రసారం చేద్దామని పూనుకుంది. అండ్ ఈ సందర్భంగా iDream చైర్మన్ చిన్నా వాసుదేవరెడ్డి గారితో అనేక విషయాలు పంచుకోబోతున్నాం. అసలు ఈ సిరీస్ ఎలా మొదలైంది, వారి ప్రయాణం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో ఎలా కొనసాగిందని చెప్పి. వాసుదేవరెడ్డి గారు నమస్కారం అండి. సో ఆబ్వియస్లీ యాజ్ అ మెంబర్ ఆఫ్ ది iDream టీమ్ ఈ సిరీస్ లాంచ్ చేయడం నాకు కూడా పర్సనలీ వెరీ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆబ్వియస్లీ బోలెడని ఇంటర్వ్యూస్ గతంలో వచ్చాయి శాస్త్రి గారివి. కొత్తగా ఏదో చేయాలనే తపన మీలో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఈ రెండింటికి జోడీ ఎలా కలిగింది? అంటే ఇది శాస్త్రి గారివి అంటే జర్నీ శాస్త్రి గారితో ఎప్పటి నుంచో ఉండేదండి. అంటే లైక్ అందరిలాగానే మనం కూడా శాస్త్రి గారి పాటలతోనే పెరుగుతూ వచ్చాం. తర్వాత శాస్త్రి గారి పాటలతో పాటు దాని వెనకల అది ఎలా అంటే దాని జర్నీ ఏంటి, ప్రతి సాంగ్కి ఒక జర్నీ ఏంటి అనేది కూడా తెలిస్తే బాగుంటుందనే ఆలోచనతో రామ్ చెరువు గారు హ్యూస్టన్లో ఉన్న అతను శాస్త్రి గారితో కొన్ని డిస్కషన్లు చేసి ఈ ప్రాసెస్ మొదలు పెట్టడం జరిగిందండి. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ప్రాసెస్. మెయిన్ పర్పస్ దీంట్లో ఏంటంటే, పాటలు అందరం వింటూ ఉంటాం, మనకి అందరికీ తెలిసిందే. డైరెక్టర్లు ఏ ఆలోచనతో లిరిసిస్ట్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళడము, తర్వాత శాస్త్రి గారు దాన్ని ఎలా లిరిక్స్ లైక్ మార్చడము అనే జర్నీని మొత్తం అంటే ఆల్మోస్ట్ వేల కొద్ది పాటలు రాశారు. సో ఇన్ని పాటలకి వెనకల జరిగిన స్టోరీ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి మొత్తం అంతా బయట తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని జనరేషన్ పోయిన తర్వాత మనకి ఆ పాటలు తప్ప ఏం ఉండవు బేసికలీ. దాని వెనకల ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. అదేదో ఎవరో మా ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడేటప్పుడు వచ్చిన డిస్కషన్లో వచ్చిన కాన్వర్జేషన్ ఏంటంటే, ఇప్పుడు అన్నమయ్య గారు అప్పట్లో కీర్తనలు ఇవన్నీ చాలా రాశారు, కానీ ఒక్క ఇంటర్వ్యూ అతనితో నార్మల్ ఇంటర్వ్యూ జరిగి ఉంటే ఆ చుట్టూ అప్పుడున్న కాంటెక్స్ట్ మనకి చాలా అర్థమయ్యేది. ఎక్సెప్ట్ ఇప్పుడు కీర్తనలు తప్ప మనకి ఏమీ తెలియదు. అప్పుడు సిచ్యుయేషన్లు ఏంటి, జనాలు ఎలా ఉండేవాళ్ళు, ఎలా అతను ఎలా మొదలు పెట్టాడు, ఎందుకు రాయాలనుకున్నాడు, ఆ మీనింగే వచ్చేటట్లు ఆ కీర్తనలు ఎలా రాశాడు అనేది చాలామంది అసలు దెర్ ఇస్ నో రికార్డెడ్ డాక్యుమెంట్. అది ఎవరో ఏదో రాయడం అనేది తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మనం విజువల్గా ఇవన్నీ డాక్యుమెంట్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో ఈ ప్రాసెస్ మొదలు పెట్టడం జరిగింది. iDreamలో ఇన్ ఎనీవే ఇన్ఫ్యాక్ట్ వెరీ బిగినింగ్లో మనం మూవీ ఎంటర్టైన్మెంట్ అనేది కాకుండా iDreamలో మనం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా విజువల్ లైబ్రరీస్ క్రియేట్ చేద్దాం ఆఫ్ ఆల్ ద ప్రామినెంట్ పీపుల్, ఆఫ్ ఆల్ ద లైక్ సక్సెస్ఫుల్ ప్రామినెంట్ పీపుల్ అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ జర్నీస్ కానీ వీళ్ళందరితో కూడా వాళ్ళ జర్నీస్ అంటే సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ కూడా సాధారణ ఫ్యామిలీస్ సాధారణ బ్యాక్గ్రౌండ్స్ నుంచి చాలామంది స్టార్ట్ అవుతారు. బట్ హౌ డిడ్ దే టర్న్ అప్ ఫ్రమ్ దేర్ టు హియర్, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారనే జర్నీని విజువల్గా రికార్డ్ చేస్తే బాగుంటుంది, విజువల్ లైబ్రరీస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో మనం వేల కొద్ది ఇంటర్వ్యూలు చేసాం iDreamలో. శాస్త్రి గారు లేకపోతే కె విశ్వనాథ్ గారు ఇట్లాంటి వాళ్ళందరితో కూడా వాళ్ళ వెనకల జరిగిన కృషి, వాళ్ళు పెట్టిన వాళ్ళ టాలెంట్ను కూడా ఇంకా మంచిగా వాళ్ళ మాటల్లోనే రికార్డ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గురువుగారితో మాట్లాడడము, గురువుగారిని కలవడము. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ సెడ్ లైక్ ఫుల్ క్రెడిట్ టు స్టార్ట్ దిస్ హోల్ థింగ్ గోస్ టు రామ్ చెరువు అండి, హ్యూస్టన్లో ఉన్న అతను మాకు జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, విశ్వనాథ్ అమృతం అని చెప్పేసి వాళ్ళు ఒక సిరీస్ చేశారు కె విశ్వనాథ్ గారు. రైట్, అవును. ఆ కాంటెంట్ని మనం iDream అక్వైర్ చేసి, బికాజ్ ఎందుకంటే కె విశ్వనాథ్ గారు డిజిటల్ ఫిల్మ్స్ అన్నిటికీ కూడా డిజిటల్ రైట్స్ మన దగ్గర ఉన్నాయి iDreamలో. అవును. సో ఇవన్నీ కలిపి మన దగ్గర పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రైట్స్ అని మనం అక్వైర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రామ్ గారితో జర్నీ ఆన్ అండ్ ఆఫ్ నడుస్తూ ఉంది, ఏదో ఒకటి ఇలాంటివి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ ఇది స్టార్ట్ అయింది. రైట్. గురువు గారితో ఈ జర్నీ మళ్ళీ ఒక 3 years నుంచి నడుస్తుంది ఆన్ అండ్ ఆఫ్ అనమాట. అంటే మనం చాలాసార్లు అనుకున్నాం యూఎస్లో షూట్ చేద్దామా, ఇక్కడ చేద్దామా అని ఎవ్రీ ఇయర్ అనుకోవడము, ఇలా అనుకుంటూ ఫైనల్లీ దట్స్ హౌ దిస్ హోల్ థింగ్ స్టార్టెడ్ అండి. ఇలా ఒకరు ఆలోచన ఇంకోరు ఆచరణ. In fact, he was also instrumental in being the journey in the implementation lo kuda andi. Right. But
యా అన్నమాచార్యుల వారితో మీరు పోలిక పెట్టారు, చాలా గొప్ప పోలిక. ఎందుకంటే సినిమా పాటకి కావ్య గౌరవం తెచ్చింది కూడా శాస్త్రి గారని చెప్పి చాలామంది ఇప్పుడు ఈ తరం రచయితలు, గేయ రచయితలు అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తారు. అండ్ అలాగే వారు రాసిన తెల్లవారదేమో స్వామి పాట కూడా అన్నమయ్య కీర్తన అని చాలామంది అనుకున్నారు. కానీ ఒక విషయం, శాస్త్రి గారిని తెలిసిన వారందరూ ఆయన్ని అంత తొందరగా ఒప్పించడం, అందులో బోల్డ్ ఇంటర్వ్యూస్ అయ్యాయి కాబట్టి మాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే చెప్పిందే ఏం చెప్తానమ్మా అని అనేక సందర్భాల్లో మాలాంటి వాళ్ళు కూడా చెప్పారు. మీరు ఎలా ఒప్పించారు? ఎన్నిసార్లు ఆయనకి అంటే ఎన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది? అంటే ఇది జర్నీ ఇందాక చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ ఒక 3 years జర్నీ అండి. 3 years నుంచి ఇట్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తుంది గురువుగారితో. ఎప్పుడు విష్ణారామృతం ఎప్పుడైతే రిలీజ్ చేసాం అప్పటి నుంచినే ఈ ప్రాసెస్ మొదలు పెట్టాం. గురువుగారితో అంటే ఇంటర్వ్యూలు ఏం చేస్తాము, రెగ్యులర్ ఇంటర్వ్యూస్, రెగ్యులర్ ఫార్మాట్, బ్యాక్ అండ్ ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి అండ్ ఆబ్వియస్లీ ట్రై టు పుష్ బ్యాక్. మనం కన్విన్స్ చేసింది ఏంటంటే దాంతో అది అసలు దట్ ఈస్ నాట్ ద మెయిన్ గోల్. ప్రతి పాటకి ఒక జర్నీ ఉంటుంది. ఒక మనిషికి ఎలా ఉంటుందో ఆ పాటకి కూడా ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే పాట ఇష్టమైన వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మొత్తం డాక్యుమెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్లో రెండు కలుపుకుంటూ జర్నీ ముందుకు తీసుకెళ్దాం అనేసి ఇన్ఫ్యాక్ట్ అది ఒక లాస్ట్ ఇయర్ మిడ్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను. ఆ టైంకి వచ్చిన తర్వాత హీ స్టార్టెడ్ బికమింగ్ వెరీ సీరియస్. దెన్ వీ స్టార్టెడ్ డిస్కసింగ్ విత్ హిమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. కలవడము, మాట్లాడడము, మధ్యలో రామ్ గారు కలవడము, వాళ్ళ ఫ్యామిలీతో రామ్కున్న అనుబంధంతో మనం ఎక్కువ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేయడము, తర్వాత గురుగారు వాళ్ళ బ్రదర్ ఇన్వాల్వ్ అవ్వడము, ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవ్వడం. సో ఇట్స్ ఏ జర్నీ. ఇన్ఫ్యాక్ట్ చివరిలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు, చివరిలో ఆయన హీ కన్జ్యూమ్డ్ విత్ దిస్ సో మచ్ దాట్ లైక్ అంటే హీ స్టాప్ రైటింగ్ ఫిల్మ్ సాంగ్స్ అండి. యాక్చువల్లీ చాలా వరకు ఇంక నేను రాయను, ఇంక ఇదే ఈ షోనే చేద్దాం మొత్తం అనే టైప్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 500 ఎపిసోడ్ల పైన చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నాడు గురువుగారు. అయితే ప్రతి సాంగ్కి చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఏ పాటలతో ఎలా మొదలు పెట్టాలి అనేది కూడా మొత్తం ఆయనే ఇన్వాల్వ్ అయ్యి ఆయనే ఒక ప్రాసెస్ అంతా సెట్ చేసి ఫైనలీ దట్స్ హౌ దిస్ హోల్ థింగ్. ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే వీక్షకులు, శ్రోతలు కూడా, అంటే ఎలా ఉండబోతోంది, ఆయన మాటలు ఏం చెప్పారు, కొత్తగా ఏం చెప్పారని చెప్పి. అయితే కొంతవరకు ఒక విధంగా అర్ధాంతరంగా ఈ ప్రయాణం కొంత ఆగిందనే బాధ మీలో ఉండుంటుంది డెఫినెట్గా. 100% అండి. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఇది షూట్ డిసెంబర్ ఐ థింక్ నవంబర్ ఎండింగ్ నుంచి షూట్స్ మొదలు పెట్టామండి. నవంబర్ ఎండింగ్లో జస్ట్ ఒక 4-5 days రెగ్యులర్గా షూట్ చేసి డే మార్నింగ్ వాట్ ఎవర్ ఫ్యూ అవర్స్ పర్ డే లెక్కన చేసిన తర్వాత ఇంక సర్జరీకి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ సర్జరీకి వెళ్ళే ముందు రోజు కూడా కాల్ చేసి అమావాస్య ఇట్లా సర్జరీ 7 to 8 days అన్నారమ్మా, రికవరీ అంతా కూడా సర్జరీ తర్వాత మనం 10-12 రోజుల్లో మళ్ళీ షూట్లు పెట్టేసుకుందాం, ఇంక ఈసారి అట్టే స్ట్రెచ్ కొట్టేద్దాం, అసలు ఈ డేస్ వేస్ట్ అయినా కూడా ఏం లేదు అనేట వల్ల ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ చాలా ఎక్సైట్మెంట్తో అసలు మొత్తం ఈ ప్రాజెక్ట్ అంటే అసలు అంత కాదండి, అంత ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటిదాకా మనం షూట్ చేసిన వీడియోస్ కూడా ఆయన ఆల్రెడీ ఎడిట్ చేసిన తర్వాత చూసి ఆయనకి నచ్చి మళ్ళీ ఇమ్మీడియట్లీ ఇంకా నెక్స్ట్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అసలు ఆల్మోస్ట్ చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయ్యాడండి. ఒకరోజు అయితే ఇంటికి వెళ్ళి నేను రామ్ గారు ఇంటికి అరౌండ్ 12 o'clock ఏమో కాల్ చేశాడు రమ్మని చెప్పి వీటి గురించి మాట్లాడేదానికి మిడ్నైట్. ఆ టైంకి వెళ్తే దాదాపు 2:30-3 AM వరకు దీని గురించి ఎలా చేద్దాం అనే టైప్లో గురుగారు వైఫ్, నేను రామ్ నలుగురు కూర్చొని మార్నింగ్ 2:33 దాకా మాట్లాడుకుంటూ కూర్చున్నామండి. అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ లైక్ ఆఫ్టర్ కొద్దిగా చేసిన తర్వాత ఇంకా అలా దట్ మస్ట్ హావ్ షాక్డ్ యూ సో మచ్. ఆ టైంలో లాస్ట్ 2 months we spent so much time together, almost like there was not a single day like మనం మాట్లాడకుండా ఉన్న ఒక రోజు కూడా లేదండి. ఎవ్రీ డే we were talking on a regular basis. తప్పని ఏదో ఫోన్ ఎత్తుకుంటూ కొట్టేస్తారు, ఇది ఎట్లా అట్లా అంటే ఆల్మోస్ట్ మనం బిగినింగ్ స్టేజెస్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి, అంత ఇన్వాల్వ్ అయ్యాడు. లాస్ట్లో హీ టోల్డ్ మీ దట్ హీ స్పోక్ టు త్రివిక్రమ్ గారితో చాలా డీటెయిల్గా మాట్లాడాడు షో గురించి తనతో. అంతేకాకుండా ఈవెన్ కాల్ చిరంజీవి గారు, తర్వాత కృష్ణవంశీ గారు, తర్వాత క్రిష్, అసలు చాలామందితో మాట్లాడి ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఇది ఈ పాటలు మనం మాట్లాడాలి అనే టైంలో వాళ్ళందరితో కూడా ప్లాన్లు వేసుకొని పెట్టుకొని కూర్చున్నాడు అండి. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ సో ఇట్ ఈస్ వెరీ సాడ్. మీ కళ్ళలో తెలుస్తోంది మీరు ఎంత అంటే అదొక వ్యక్తిగత బంధం అయిపోయింది మీకు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అసలు లాస్ట్ ఫ్యూ డేస్ అయితే పొద్దున్న సాయంత్రం వరకు ఇదే కలవరిస్తూ ఉండేవాడమ్మా అన్నట్టు వాళ్ళు కూడా. సాడ్, ఇట్స్ వెరీ సాడ్. ఇన్ఫ్యాక్ట్ ఇదేంటంటే వీ వాంటెడ్ టు డూ లైక్ ఆల్మోస్ట్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ఒక టీవీనా ఓటీటీనా అనేది కూడా ఇట్లా కూడా ఆలోచించలేదండి. ఇట్స్ మోర్ అబౌట్ టేకింగ్ ఇట్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. అది అండ్ ఈ కాంటెంట్ ఫ్రీగా అందరికీ కూడా అవైలబిలిటీలో పెట్టాలనేది ఐడియాతో చేయడం అనమాట. బట్ యా
యా ఐ నో ఇట్ మస్ట్ బి వెరీ ఎమోషనల్ ఫర్ యూ బికాజ్ మీరు వ్యక్తిగతంగా పాటని ఎంత ఇష్టపడతారో, మంచి సాహిత్యాన్ని, మంచి వ్యక్తుల్ని తీసుకురావాలి అని iDreamలో కూడా మీరు ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ యూ ఆల్వేస్ మెయింటైన్డ్ అ సర్టన్ వాల్యూ దట్ యూ బ్రింగ్ టు పీపుల్స్ లైవ్స్. అంటే ఇట్స్ లైక్ మోర్ దాన్ ఎనీథింగ్ మనం వి ఆల్ గ్రూ అప్ విత్ దీస్ పీపుల్. లైక్ ఇప్పుడు ఇళయరాజా గారు కానీ, లేకపోతే విశ్వనాథ్ గారు కానీ, తర్వాత చిరంజీవి గారు కానీ, లేకపోతే మన సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరితో ఏంటంటే బికాస్ ఆర్ జనరేషన్ గ్రూ అప్ విత్ దేర్ సాంగ్స్, విత్ దేర్ ఫిల్మ్స్, విత్ దేర్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ అండ్ ఆల్ దాట్. సో ఏంటంటే యూ వాంట్ డూ సంథింగ్. ఇప్పుడున్న జనరేషన్లో అంటే కనెక్ట్ ఉంది కానీ బట్ ఇట్స్ స్లైట్లీ డిఫరెంట్ అండి. ఆ జనరేషన్లో గ్రోయింగ్ అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఇదంతా. సో వాళ్ళందరిది కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం జనాలలోకి, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో టు బి పార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్. ఇట్స్ నాట్ జస్ట్ నేనేదో వాళ్ళ కోసం తీసుకొచ్చి పెట్టాను అనేది కాదు, కానీ దట్ ఈస్ లైక్ ఇళయరాజా గారి యూఎస్లో కాన్సర్ట్స్ కానీ, లేకపోతే ఇక్కడ మళ్ళీ విశ్వనాథ్ గారు అవి తీసుకోవడం కానీ, తర్వాత ఇప్పుడు ఇది కానీ ప్రాసెస్లో. మీతో వాళ్ళ కుటుంబం అంతా, శాస్త్రి గారు కూడా చాలా ఆత్మీయంగా ఉంటారని ఆ ఫోటోలు చూస్తేనే అర్థమైపోయింది. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా చూసాము ప్రొడక్షన్ అవుతున్నప్పుడు. బట్ అంటే వీ వాంటెడ్ టు, అంటే ఈ జర్నీ అంటే మేము ఎంత డీప్గా ఎంత దూరంగా ఆలోచించామంటే అండి, నాట్ జస్ట్ ద సాంగ్స్ ఒకటే కాకుండా గురువు గారి ఫిలాసఫీ ఏంటి, ఆయన ఆలోచన విధానము అండ్ ఆయన రచనలు. హీ రోడ్ సో మెనీ వెరైటీ రాయని ఇంకా రిలీజ్ కాని సాంగ్స్, లిరిక్స్ కూడా చాలా ఉన్నాయండి వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ ఇంట్లో. సో అవి కానీ, లేకపోతే ఆయన ఫస్ట్లో రాసిన నాటకాలు ఇట్లాంటివన్నీ కూడా మొత్తం అంతా కూడా వీ వాంటెడ్ టు డాక్యుమెంట్ అండ్ బ్రింగ్ ఇట్ అవుట్ ఇన్ ద పబ్లిక్. దట్ వాజ్ ద ప్లాన్. బట్ నెవర్దలెస్ మీరు iDream ప్రొడ్యూస్ చేసిన సినిమా కథా కమామేష్ త్వరలో రిలీజ్ కాబోతుంది. అందులో ఆయన ఒక పాట రాయడం, చాలా అద్భుతమైన పాట. అంటే ఆయన శైలి అర్థమైపోతుంది. అలాగే ఆయనతో ఈ జర్నీ చేయడం ఒక విధంగా మనకు అదృష్టమే. సో వాట్ కెన్ పీపుల్ లుక్ ఫార్వర్డ్ టు ఈ సిరీస్లో? దీన్ని ఎలా మరి జస్టిఫై చేసి కంటిన్యూ చేయబోతున్నారు? కమింగ్ టు దట్ టాపిక్ అండి, ఆ సాంగ్ కమతా కమమిష్ సాంగ్ గురించి, సిద్ధార్థ్ గౌతమ్ అని ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిల్మ్. తనకి కూడా గురుగారు అంటే చాలా ఇష్టం, ప్లస్ గురుగారికి తనంటే కూడా చాలా ఇష్టం. అండ్ హీ వాజ్ ఇంటూ ఒక ఫిల్మ్ స్క్రిప్ట్స్ అవి ఇవి రాసుకుంటూ వేరే ప్రపంచంలో ఉంటే, ఆయన అసలు నువ్వు రారా బాబు, నువ్వు కూర్చొని ముందు పుస్తకం దీనికి తయారు చేయి, ఫస్ట్ స్క్రిప్ట్ అంతా తయారు చేయి, దీంతోపాటు పాటలు అవన్నీ కూడా. ఇన్ఫ్యాక్ట్ గురుగారు కన్నా ఉన్న ఈ ట్రాజడీ జరగకుండా ఉండడం ఆ సినిమాకి మొత్తం అన్నీ కూడా ఆయన రాసిచ్చేవాడు మోస్ట్లీ. దట్ వాజ్ ద ఒరిజినల్ ప్లాన్ ఆల్సో. బట్ ఎనీవే, సో దట్ వాజ్ టాపిక్, అది పోతానే ఉంటుంది. మనకు తెలిసి ఆయన రాసిన లాస్ట్ ఫ్యూ సాంగ్స్లో ఒకటి. యా ఎగ్జాక్ట్లీ, దట్స్ ఫర్ ష్యూర్. కంటిన్యూయేషన్ అంటే ఆబ్వియస్లీ లైక్ దెర్ ఆర్ మెనీ అదర్ సెలబ్స్ లైక్ దాట్. ఐ మీన్ లైక్ వాళ్ళ గురించి మనం చేద్దామని ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ, బట్ విల్ సీ హౌ ఇట్ గోస్. అబ్సల్యూట్లీ. సో మొత్తానికి ఈ సిరీస్ని ఇలా కంటిన్యూ చేద్దామని చెప్పి ఆయనతో కలిసి వర్క్ చేసిన చాలా మంది కూడా ఇందులో భాగం కాబోతున్నారు. అండ్ మేబీ ఇన్ ద టైమ్స్ టు కమ్ మీరు అనుకున్న ఈ వ్యక్తులందరూ కూడా దే విల్ జాయిన్ హ్యాండ్స్. మన శ్రవంతి రవికిషోర్ గారితో మాట్లాడారు, ఎందుకంటే దట్ జర్నీ వాజ్ ఆల్సో ఏ లాంగ్ వే అండి. ఇన్ఫ్యాక్ట్ శ్రవంతి రవికిషోర్ గారిని ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. వాట్ ఎవర్ యూ నీడ్ విల్ డూ ఇట్ అమ్మా అసలు అన్న టైప్లో చాలా ఎక్సైట్మెంట్తో హీ వాంటెడ్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్. సో శాస్త్రి గారు, శ్రవంతి రవికిషోర్ గారితో, తర్వాత క్రిష్, ప్లస్ మొత్తం అంటే ఎవరెవరైతే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరితో కూడా ప్రతి ఇంటర్వ్యూలోనూ వాళ్ళని పిలిపించి గెస్ట్లుగా పట్టుకొని వాళ్ళతో గురువు గారికి ఉన్న అనుభవాలు అవన్నీ కూడా రికార్డ్ చేద్దామని దట్ వాజ్ ద ఒరిజినల్ ప్లాన్ అండి యాక్చువల్గా. సో బట్ యా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మాత్రం మనం వినబోతున్నాం. అంటే అలా ఉండదు కాబట్టి కొన్ని అలా కూడా చేసామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగశ్వన్, తర్వాత శ్రీకృష్ణారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరితో గురుగారు ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా కంటిన్యూటీతో కొన్ని ఇంటర్వ్యూలు చేసాము. ఇంకా కొన్ని కూడా చేయాలని అనుకుంటున్నాము, చూద్దాం. సో మొత్తానికి అయితే ఇలాంటి సిరీస్లు గతంలో కూడా సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు, టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్, చాలా బ్యూటిఫుల్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి డిజిటల్ మీడియా స్పేస్లో. రాబోయే రోజుల్లో మీ ప్లాన్స్ ఫర్ iDream అండ్ కాంటెంట్, బికాస్ ఇప్పుడు ఎంత క్లటర్డ్ అయిపోయిందో వీ హెవ్ సీన్ ద స్పేస్, బట్ మీరు మాత్రం యూ చూస్ టు మెయింటైన్ సర్టన్ క్వాలిటీ, సర్టన్ స్టాండర్డ్, సర్టన్ వాల్యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనికెళ్ళి భరణి గారు ఇంటర్వ్యూ చేశారండి టీఎన్ఆర్, దట్ వాజ్ a 5-hour ఇంటర్వ్యూ. సో భరణి గారి గురించి మనం తెలుసుకోవాలంటే నా ఇంటర్వ్యూ చూస్తే అట్లీస్ట్ ఒక మేజర్ పోర్షన్ ఆఫ్ హిస్ లైఫ్ దట్ యుల్ గెట్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సేమ్ థింగ్ విత్ ఎల్బి శ్రీరామ్ గారి అనదర్ 7 hours ఆఫ్ ఇంటర్వ్యూ. జనాలు అనేవాళ్ళు అంటే 1 hour ఇంటర్వ్యూ, 2 hour ఇంటర్వ్యూస్ ఎవరు చూస్తారా బాబు అనే టైప్లో. బట్ ఫార్చునేట్లీ లైక్ పీపుల్ డూ వాచ్ దర్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కాంటెంట్ లైక్ దిస్. ట్రెండ్ సెటర్ యాక్చువల్లీ iDream ఇస్ అ ట్రెండ్ సెటర్ ఇన్ దట్ స్పేస్. అంటే 6-7 గంటల ఇంటర్వ్యూ చూస్తారా అని. లాంగ్ ఫామ్ ఇంటర్వ్యూ సిరీస్లో అయితేనా దట్ ఈస్ ద కేస్. ఈవెన్ ఆర్జీవి గారు మెన్షన్ వన్స్ యాక్చువల్లీ, ఐ థింక్
ఏదో సమ్ మూవీ బాంబేలో డిజిటల్ మీడియా ఏజెన్సీ వాళ్ళు ఎవరో వచ్చి ఒక మూవీ ఇంటర్వ్యూ ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ మూవీ ప్రమోషన్స్ గురించి, సార్ మీరు ఏం బిట్స్ ఇచ్చినా ఏం చేసినా కూడా 1 minute 2 minutes కంటే ఉండకూడదు సార్ అంటే, వాళ్ళకి టీఎన్ఆర్ అండ్ ఆర్జీవి గారు ఇంటర్వ్యూ చూపించి ఇదిగో అన్న లెంత్ ఎంతో చూడండి, ఎంతమంది చూసారో చూడండి అని చెప్పి చూపించాడంట. బేసికలీ సీ టోల్డ్ మీ అబౌట్ ఇట్ వన్ అవర్ కాన్వర్సేషన్. సో లైక్ దట్ లాంగ్ ఫార్మ్ ఇంటర్వ్యూ, సీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ కాంటెంట్ అండి. ఇఫ్ పీపుల్ లైక్ ఇట్ దే విల్ వాచ్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెంత్. సినిమా మనకి బాగా నచ్చింది అనుకోండి, 2 hours సినిమా అయిపోయిందంటే అప్పుడే అయిపోయింది అన్నట్టు చూస్తాం. రైట్, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో లైక్ దట్ ఇఫ్ యూ లైక్ ది కాంటెంట్, లెంత్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. అండ్ ఆల్సో వెన్ ఇట్ ఈస్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, ఇట్స్ ఫ్లెక్సిబుల్ వ్యూయింగ్, నీకు కావాల్సినప్పుడు ఎలా కావాలో చూడొచ్చు. కాబట్టి అక్షరాల అరచేతిలో వినోదం విజ్ఞానం 2. ఎగ్జాక్ట్లీ. అండ్ లైక్ దట్ మనం లాంగ్ ఫామ్ ఇంటర్వ్యూస్ అనేటివి చాలా వరకు చేసామండి. చాలా కాంటెంట్ అంతా డాక్యుమెంట్ చేయడం మొదలు పెట్టాం. అలానే విల్ డెఫినెట్లీ డూ లాట్ మోర్ అండి, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఎగ్జాక్ట్లీ విత్ హూమ్ ఏంటి అనేది అది వేరే విషయం. కానీ బట్ ఈ కైండ్ ఆఫ్ విజువల్ లైబ్రరీస్ క్రియేట్ చేస్తూ డాక్యుమెంటరీస్ లాగా చేయడం అనేది ఇంట్రెస్ట్ అయితే ఉంది. విల్ డెఫినెట్లీ డూ ఇట్, విల్ డెఫినెట్లీ డూ లాట్ మోర్. అండ్ మై ఫైనల్ క్వశ్చన్, ఈ సిరీస్ లాంచ్ చేయబోతూ మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఫ్యామిలీని కలిశారు. ఆబ్వియస్లీ కొంత కోలుకుంటారని కూడా చెప్పలేము, బట్ న్యాచురల్లీ ఈ మూమెంట్స్ని రీక్యాప్ చేస్తూ వారి స్పందన ఎలా ఉండింది? హౌ డిడ్ దే ఫీల్ అబౌట్ ద హోల్ థింగ్? ఇన్ఫ్యాక్ట్ దేర్ ఫీలింగ్ వాజ్ ఆల్సో ద సేమ్ థింగ్. అంటే ఎంతో ఆల్మోస్ట్ చెప్పాను కదా, ఒక 2-3 months నుంచి ఆయన ఇదే కలవరిస్తూ ఉండేవాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అమ్మ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇదే చెప్తా కూర్చునేవాడు. అసలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమందిని కలిసిన ప్రతి ఒక్కరు కూడా దే టాక్ అబౌట్ దిస్ అండ్ హౌ హీ ఫెల్ట్ అబౌట్ దిస్. అంటే ఆయన ఏంటంటే, నేను ఇన్ని వేల పాటలు రాస్తూనే ఉన్నాను, వాళ్ళు ఏదో అడుగుతున్నారు, నేను రాస్తున్నాను. నవ్ ఆ ఎక్సైట్మెంట్ పోయింది. ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అంటే అప్పుడు ఈ ఐడియాను పట్టుకున్నప్పుడు హీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ది. అంటే సడన్లీ హీ ఫౌండ్ దట్ ఎనర్జీ. అంటే పొద్దున్న లేస్తాను, ఓకే వాట్ ఆమ్ ఐ డూయింగ్ అనే టైప్లో, దీంట్లో ఏదో చేయాలి, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి ఆ పాటలన్నీ తీసి వాటిని మొత్తం పుస్తకాలన్నీ వేసి డీటెయిల్ డిస్కషన్స్ పెట్టుకోవడము. ఇట్స్ లైక్ ఇట్స్ డెఫినెట్లీ అండ్ ఫ్యామిలీ వాజ్ లైక్ సడన్గా అలా ఎండ్ అవ్వడం అనేది ఈవెన్ దే కుడెంట్ డైజెస్ట్. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళు అసలు ఎలా అనే టైప్లోనే ఉన్నారు, వాళ్ళు ఆ షాక్లోనే ఉన్నారు. బట్ ఆ లాస్ట్ 2 months గురించి అయితే మాత్రం నేను కూర్చున్న 10 నిమిషాల్లో ఆ డిస్కషనే ఉంటుందండి. దేవర్ లైక్ ఐ జస్ట్ మెట్ దెమ్ లాస్ట్ వీక్ ఆల్సో. బట్ డెఫినెట్లీ ఇది ఆయన అభిమానులందరికీ కూడా ఒక చక్కటి ఓదార్పు. అండ్ యూ గివెన్ దెమ్ అ వెరీ బిగ్ గిఫ్ట్ అని చెప్పచ్చు. మనం అనుకున్నంత లెంతీ కాదు, అన్ని ఎపిసోడ్లు కాదు, బట్ ప్రసాదం లాగా అనుకొని ఇంకా ఆనందపడాలి. రైట్, వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఇక్కడ ఏంటంటే దట్ అలాంటి పాటలు రావచ్చు కానీ ఆ పాటలు మాత్రం రావు. 100% అండి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ గురుగారితో ఆ జర్నీ కూడా ఇట్స్ డిఫరెంట్ థింగ్ అండి. ఇట్స్ వెరీ జోవియల్ పర్సన్, ఆల్వేస్ లైక్ లైవ్లీ, అసలు కాన్వర్జేషన్స్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ మనిషి. అలాంటి వ్యక్తి ఇలా ఎనీవే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సిరీస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఇవాళ. వన్ మోర్ థింగ్ అంటే దీంట్లో చెప్పాల్సిందంటే, యాజ్ అ సెట్ ఫర్ దిస్ ఈ జస్టేషన్ అంటే ఈ స్టార్ట్ అవ్వడానికి ప్రాజెక్ట్ ఈ ఐడియా అది మాత్రం 100% మళ్ళీ ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ ఇట్స్ అంటే వితౌట్ రామ్ చరణ్ ఐ డోంట్ థింక్ వీ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ. బట్ దాని తర్వాత వీ బోత్ స్టార్టెడ్ గోయింగ్ విత్ హిమ్. అండ్ ఐ విల్ ఆల్సో యాడ్ దట్ ఆయన ఎంత ప్యాషనేట్గా అన్ని స్టేజెస్లో ఇన్వాల్వ్ అయ్యి పట్టించుకుని కనుక్కుని అడిగారని చెప్పి. సో పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఒక గొప్ప అంటే కలకాలం నిలిచిపోయే ఒక మంచి అద్భుతమైన పర్సన్ దట్ ఐ నీడ్ టు థ్యాంక్ ఈస్ సన్షైన్ హాస్పిటల్స్ గురువారెడ్డి గారు అండి. యాక్చువల్లీ ఆమె ఇట్లా చిన్న సెట్ అవుట్ వేసుకోవాలనుకుంటున్నాం, ఇలా కంటిన్యూటీ లాంగ్ టర్మ్ బేసిస్ మీద. అంటేనే బాబు గురువు గారికి నువ్వు అసలు అడగడం ఏంటి, నువ్వు అసలు వెళ్ళి అక్కడ కూర్చొని ఇది మీ ఆఫీస్ అనుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడే చేసుకోండి, ఎంతూజియాజం పరాకాష్ట ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి అసలు దట్ వాజ్ లైక్ మెనీ పీపుల్ హూ గాట్ ఇన్వాల్వ్ లైక్ దట్ అండి. సో ఇట్స్ లైక్ ఐ వుడ్ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ దెమ్ యాక్చువల్లీ. బట్ థ్యాంక్ యూ ఫర్ అ వండర్ఫుల్ షో అండ్ we all look forward. Of course I have been part of the journey a little bit and I hope the viewers are coming to that. In fact, మనం కంటిన్యూ చేస్తుంటే the idea was, in fact, to tell you the truth, still now most of the, I mean all the episodes were done with Parthu garu and Parthu as the anchor, Parthu Nemani. He also has been instrumental in the show and all that. But the idea was, as we go along, నిదానంగా మిమ్మల్ని తర్వాత ఇంకా కొంతమందిని వేరే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని షోస్ డిఫరెంట్గా చేద్దామనే ప్లాన్స్లో కూడా గురువు గారితో డిస్కస్ చేసి అవంతా కూడా ఉన్న అంటే డౌన్ ది లైన్ వెన్ లైక్ ఆబ్వియస్లీ వెన్ యూఆర్ డూయింగ్ 500 shows వీ వాంట్ బ్రింగ్ ఇన్ మోర్ యాంకర్స్ అనేసి. సో బట్ యా ఇట్ డన్.
అలా కాకపోయినా మరో రూపంలో Yes, మా we'll figure it out. పాట భక్తిని వారి పట్ల ఉండే అభిమానాన్ని తప్పకుండా ప్రకటించుకునే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం iDreamలో. వీ విల్ బ్రింగ్ మోర్ పీపుల్ టు టాక్ అబౌట్ శాస్త్రి గారి పాటల గురించి. మాట మనుషుల పాలిట వరం. ఆ మాటే మన మనసుల్లో స్వరం కూడా. ఆ స్వరాల్లోంచి పుట్టిన పాట జగతిలో పరమైంది. తెలుగు సినిమా పాటల్లో మాటల్ని పొదుపుగా వాడడం కన్నా అదుపుగా వాడడం కలం మీద సాము లాంటిది. ఈ పనిని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించిన అతి కొద్ది మంది గీత రచయితల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ముందు వరుసలో ఉంటారు. హేమాహేమీలు ఆత్రేయ, వేటూరి, సినారే వంటి వారు తమ సిరాతో తెలుగు సినిమా క్యాన్వాస్పై భావాల రంగవల్లులను వేస్తున్న సమయంలో ఇంకా ఏదో తీరని దాహం ఉన్నట్లు తన భగీరథ ప్రయత్నాన్ని మళ్ళీ మొదలుపెట్టింది తెలుగు సినిమా. అప్పటికే భరణి అనే కలం పేరుతో రచనలు చేస్తున్న చేంబోలు సీతారామ శాస్త్రి అనే మరో సాహితీ గంగ తెలుగు సినిమాకు అనుగ్రహింపబడింది. సిరివెన్నెల సృష్టించిన అద్భుతాలలో మీకు ఏ పాట ఇష్టం అంటే చెప్పడం కష్టమే కదా. 37 ఏళ్ళు, సుమారు 700 చిత్రాలు, 3000 పాటలు. ఈ పాటలను వందల వేలాది సార్లుగా విన్న లక్షలాది మంది అభిమానులు. ఇది మన సిరివెన్నెల సృష్టించిన సామ్రాజ్యం. ఒక్కో పాటను వింటున్న ప్రతిసారి కొత్త కొత్త అర్థాలను వెతుక్కునే వీరందరి ఆలోచనా స్రవంతికి ఆనకట్ట కట్టి ఓ మొక్కుబడిగా ఓ సాహిత్య జీవనదిని పుక్కిట పట్టే ప్రయత్నం చేయడం అంటే అది పెద్ద దుస్సాహసమే. శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన పాటలను ప్రస్తావిస్తూ వాటిని విస్తారంగా చర్చిస్తూ పాట వెనకాల ఉన్న ఆయన యదసడిని, కొత్త భావాలను, పదప్రయోగాలను, అభివ్యక్తులను, నాదానుక్రమాలను, పాట పుట్టుక వెనకాల ఉన్న విశేషాలను ఆయనే మనతో స్వయంగా పంచుకుంటారు. iDream మీడియా సమర్పిస్తున్న సిరివెన్నెల అంతరంగం కార్యక్రమానికి మీ అందరికీ శుభస్వాగతం. మీ మాట నా నోట మన పాట అనే ఈ కార్యక్రమం ద్వారా తన అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు విచ్చేస్తున్న పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని తోడ్కొని రావాల్సిందిగా iDream మీడియా అధినేత శ్రీ చిన్న వాసుదేవరెడ్డి గారిని, ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి ముఖ్య కారణమైన శ్రీ రామ్మోహన్ చెరువు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. నిజంగానే వసంతం వచ్చినట్లుగానే ఉంది నా పరిస్థితి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మన అందరి పరిస్థితి. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఎక్కడో ఆయన పాటలో ఆయనే రాసుకున్నట్టుగా తన వేళ్లే సంకెళ్ళై కదలేని మొగ్గల దగ్గరికి వసంతం వచ్చినట్టుగా ఆయన వెతుక్కుంటూ మనం వెళ్ళకపోయినా మన వెతుక్కుంటూ ఆయన వచ్చి పాట గురించి, పాట పుట్టుపూర్వత్రాల గురించి, తన మనసులోని అభిప్రాయాలని మనతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చిన సీతారామ శాస్త్రి గారికి నేను బాబాయ్ అని పిలుస్తాను. బాబాయ్ నమస్కారం, ధన్యవాదాలు మీకు. ముఖ్యంగా ఇంత సమయాన్ని వెచ్చించి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒప్పుకున్నాను. చాలా సంతోషం నాయన. ఈ కార్యక్రమం రూపొందించిన విధానం కూడా నాకు హృదయానికి చాలా దగ్గరైంది. మీ మాట నా నోట మన పాట అనే ఈ కార్యక్రమం
గురించి మాట్లాడే ముందర పార్థ్ తెలుసు కదా, పార్థసారథి అందరికీ, తెలుగు వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా పరిచయమైనటువంటి గాయకుడిగా పరిచయమైన పేరు. అంటే మీ పాట, మీ మాట, నా నోట మన పాట అనే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారకుడైన వ్యక్తి iDream మీడియా వారికి, దాని అధినేత వాసుదేవరెడ్డి గారికి ప్రత్యేకంగా ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇట్లాగా రూపుదిద్దుకోవడానికి చాలా మంకుపట్టు పట్టి నెలల తరబడి నా వెంటబడి నన్ను విజయానికి ఒప్పించినటువంటి రామ్మోహన్ చెరువు ఆయన ఉండటం హ్యూస్టన్లో ఉన్న వెంటపడి, అన్నయ్య అలాగైనా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చెయ్యాలి అని అన్నప్పుడు మొత్తానికి ఈ రూపం తీసుకుంది, ఇక్కడికి వచ్చింది. ఇది ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అన్నది నీ చేతుల్లో. అయితే మొట్టమొదటి నా డౌటే అది. ఇప్పుడు ఏదో ఒక పేరుని సెలెక్ట్ చేయడంలోనే ఒక విలక్షణత కనిపిస్తోంది. అంటే మామూలుగా అయితే ఇది ఎంత అట్రాక్టివ్గా ఉంది, ఎంత తక్కువగా ఉంది, ఇలాంటివేవో పారామీటర్స్తో ఆలోచిస్తాం మనం. కాకపోతే మీ మాట నా నోట మన పాట అని ఈ కార్యక్రమానికి ఇలా మొదలు పెట్టాలని ఎలా మీ మనసులో సంకల్పం కలిగింది? మంచుగిల్లుడే గిల్లే పార్థం. ఇది 30 సంవత్సరాల నా ఆరాటం. అంటే 36 సంవత్సరాలు అవుతుంది దాదాపు నేను సినీ రంగంలోకి వచ్చి సినిమాల్లో పాటలు రాయటం మొదలుపెట్టి. అంతకు మునుపు కూడా దాదాపు 15 ఏళ్ల ముందు నుంచి పాటలు రాస్తున్నాను. పాటలు రాయటం అనేది నా ప్రవృత్తి. పాట అంటే ఏమిటి, అది ఎప్పుడు పుట్టింది, ఎలా పరిణమించింది, దాని రూపాలు ఏమిటి, ఈ చర్చ అంతా ఎప్పుడూ అవసరమైనప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ మన కార్యక్రమంలో సినిమా పాట, ముఖ్యంగా నేను సినిమా రంగంలో పాటలు రాసే వృత్తిలో ఉన్నాను. అది నా ప్రవృత్తికి సంబంధించి కూడా. ఈ వృత్తి ప్రవృత్తి రెండింటిని కలపవలసి వచ్చినప్పుడు పాట గురించి మరోసారి ఒక విషయాన్ని అందరికీ క్లారిఫై చెయ్యాలనుకుంటున్నాను. సినిమా పాటలో ఒక వైచిత్రం ఉంది. సినిమా పాట ఒకసారి చెవులారా వినాలి, కళ్ళారా చూడాలి, కథతో పాటుగా దాన్ని గమనించాలి. ఈ 3 పనులు చేసేటప్పుడు చెవి తను పని చేసుకుంటూ పోతుంటుంది, వింటూ ఉంటుంది, బాగుందా లేదా అనుకుంటుంటుంది. కళ్ళు తను చేసుకుపోతున్నాయి, ఏ లొకేషన్లో తీశారు, ఎవరు తీశారు, కలర్లు ఏమిటి, డ్యాన్స్లు ఏమిటి, ఎవరు బాగున్నాయా లేదా. ఆ మధ్యలో ఈ హృదయం, ఈ మస్తిష్కం రెండు కలిసి అసలు ఏమిటంటున్నారు వీళ్ళు అని ఆలోచించాలి. నిజానికి కవిత్వం అనేది, కవిత్వం ఏ రూపంలోనైనా సరే కళ్ళు మూసుకొని వింటూ ఆనందించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది. కానీ సినిమా పాట అవకాశం నన్ను చూస్తూ వింటూ నువ్వేమైనా ఆలోచించగలిగితే ఆలోచించండి. సో అక్కడ ఏమవుతుందంటే ఆ పాటలో ఉండేటువంటి మాట, సాహిత్యం ఏదైతే ఉందో, సాహిత్యం అని నేను వాడుతున్నాను, దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాము, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదు, ఇన్ని ప్రశ్నలు దాని చుట్టూ తిరుగుతాయి. ఓ పాట రాసేటప్పుడు న్యాచురల్గా నాకు ఆరాటం ఉంటుంది కదా, ఎవడి స్వార్థం వాడిది, వాళ్ళు ఎంత బాగా మ్యూజిక్ చేసుకున్నారు అన్నదానికన్నా నా పాట ఎంత బాగా వినబడింది అన్న ఆరాటం నాకు ఉంటుంది. వాళ్ళు ఎంత బాగా షూట్ చేసుకున్నారు, వీటన్నిటి మించి నేను ఏమిటి రాశాను ఆ సందర్భానికి, వాళ్ళు నాకు ఆ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు. సాధారణంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి పార్థు, సినిమా కవి అని ప్రత్యేకంగా వేలెట్టి చూపిస్తూ ఉంటారు. ఎందుకనంటే సినిమా పాటలో చాలా సుదీర్ఘమైనటువంటి, చాలా గహనమైన, లోతైనటువంటి కవిత్వం ఉండదు అని ఒక జనరల్ అభిప్రాయం. అది తప్ప రైటా అని చర్చొద్దు. కానీ న్యాచురల్గానే సినిమా పాటలో సుదీర్ఘ, చాలా ఎంతో గహనమైన, లోతైన భావాలు ఉండే అవకాశం కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే పాత్రలను అనుసరించి పాట వస్తుంది. సినిమాలో పాత్రలు అందరూ కవులేం కాదు, వాళ్ళు మామూలు వాళ్ళు. ఒక కుర్రాడు, కాలేజీ కుర్రాడు, ఒక అమ్మాయి, ఒక తాత, మనోడు, ఇట్లాంటివి. వీళ్ళు నిత్య జీవితంలో ఎప్పుడు బోల్డంత కవిత్వం మాట్లాడేసుకోవాలి. అందువల్ల కవిత్వం అనేది ఉండనిది అనే ఒక భావాన్ని దృష్టిలో పెట్టుకుని, నేతి బీరకాయ అంటాం, నేతి బీరకాయని కోసి చూస్తే అందులో నుంచి నెయ్యి ఏమి రాదు. నేతి బీరకాయ నెయ్యిలా కమ్మగా ఉంటుందని ఒక కాన్సెప్ట్లో. సో ఈ సినిమా కవి అన్నప్పుడల్లా నాకు ఏదో చిన్న ఉలుకుబాటు పడుతుంటుంది. పాట కూడా కవిత్వం రూపమే. దీన్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు అన్న ఒక భావం. రెండోది,
ఆ తక్కువ భావం చేయకుండా అందరూ కూడా ఆ పాటను కవిత్వపు స్థాయిలో గౌరవించగలిగేలా రాయవలసినటువంటి మొట్టమొదటి ఇతరుల మీద కంప్లైంట్ చేసే బదులు తన బాధ్యతను తను తెలుసుకుంటే రాసేవాడు. నేను గౌరవాన్ని అడుక్కోకర్లేదు, నేను సరైనటువంటి కవిత్వాన్ని ఇవ్వగలిగితే వాళ్ళే పుచ్చుకుంటారు అనే భావనతోటి ఎలా రాయాలి, ఏమి రాస్తే కవిత్వం అనేది సినిమా పాట అనేటువంటి ఒక చిన్న చులకన చూపు నుంచి బా అనే స్థితికి తీసుకెళ్తాం అనే ప్రయత్నం, ఆరాటం ఒకటోది. రెండోది, ఈ పాట రాసే ప్రక్రియలో మాట వాటి చాటును పడిపోకుండా ఉందా లేదా అనే విషయం చర్చించడం అనేది అవసరంగా నాకు అనిపించింది. లేకపోతే క్రమంగా మాట ఎందుకన్నా తెలియకుండా పోవడం వల్ల మాట కూడా వాయిద్యాల్లో ఒకటిగా మారిపోయింది క్రమంగా. అలా మారిపోతున్నప్పుడు రాసేవాళ్ళకు కూడా, తీసేవాళ్ళకు కూడా, చూసేవాళ్ళకు కూడా, వినేవాళ్ళకు కూడా వాళ్ళకి అక్కర్లేని మనకెందుకు అనేటువంటి గోల్లో ఉన్నప్పుడు ఎవరికి పుట్టిన బిడ్డవరా ఎక్కి ఏడుస్తూనే ఉన్న సామెత ప్రకారం ఈ సినిమాలో క్రమక్రమంగా మాట దానికి ఉండవలసినటువంటి ఒక శాంక్టిటీని పోగొట్టుకుంటుందని. మూడో భావం, ముఖ్యమైన భావం, మామూలు కవి కంట సినిమా కవి గొప్పవాడు నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంటే మామూలుగా కవిత్వం రాసిన వాడు ప్రతిభ ఎంతో ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, భాష ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. తన మనసుకి ఏదైనా స్పందన తోస్తే ఆ స్పందనను కవిత్వం రూపంలో చెబుతాడు. కరెక్ట్. కానీ సినిమాలో పాటలు రాసే వ్యక్తి తన స్పందన రాస్తూ కూర్చోటానికి కుదరదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పొద్దున్నే డైరెక్టర్ వస్తాడు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అండి, హీరో గారు ప్రవేశిస్తారు, ఆయనకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరూ లేచి ఇళ్ళు వేసేలాగా మీరు ఆ విధంగా హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ రాయాలి. అది రాసి లోపల మధ్యాహ్నం ఇంకొక ఆయన వస్తాడు. ఇది మన 6th గీతం అండి, ఏడుపు కొట్టు పాట. 6th గీతం ఏమిటి నాయన, ఆఖరిని వస్తుందిలేండి, అది సాధారణంగా విషాదం అంతాను, అందులో ఏడుస్తుంటారు. నాయన నాకు తెలిసి మన సంప్రదాయంలో విషాద పాటలు, ఏడుపు పాటలు అనేవి ఏమీ లేవు, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు అన్నప్పుడు అక్కడికక్కడే ఒక వీర రసం, అక్కడికక్కడే ఒక కరుణరసం, మళ్ళీ వెంటనే వచ్చి ఒక దేశభక్తి, సడన్గా మీ మార్కులో నిగ్గదీసి అడగండి అని సమాజాన్ని తిడుతూ పాట రాయండి సాయంత్రం. ఒకే రోజుని ఇలాగా ఒకదానికొకటి సంబంధం లేదు, మధ్యలో ఉన్నట్టుండి వీళ్ళు ఊహించుకునే పాట అండి అనండి. ఊహించుకునే పాట అంటే వాళ్ళు ఏమి ఊహించుకుంటారో నేను ఊహించాలి వాళ్ళ తరఫున. అది బేసిక్గా వేరే వాళ్ళ స్పందన, అది దర్శకుడు కావచ్చు, నటులు కావచ్చు, వాళ్ళ స్పందన మీ హృదయ స్పందనగా అంతే కదా. సందర్భాలని, ఆయా సందర్భాలని, ఎన్నో సందర్భాలకి నేను ప్రతిస్పందించాల్సి ఉంటుంది. నేను అంటే సినిమా పాటలు రాసేటువంటి వ్యక్తి, అంత అవకాశం ఒక్క సినిమా రంగం తప్ప ఇంకెవరు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రారంభం చేసే ముందర నేను మొట్టమొదట నన్ను సినిమా పాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి సిరివెన్నెల సినిమా నిర్మాతలు, దానికి దర్శకత్వం వహించి నాకు సిరివెన్నెల అనే పేరు ఇచ్చి మరొక కొత్త జన్మని ఇచ్చిన విశ్వనాథ్ గారు, ఆ పాటల్ని అంత అద్భుతమైనటువంటి సంగీతంతో ఈనాటికి కూడా మర్చిపోకుండా శాశ్వతంగా నిలబెట్టినటువంటి సంగీత దర్శకులు కెవి మహాదేవన్ గారు, ఆయనతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వేణువాద విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా, ఆయన మ్యూజిక్ వింటుంటే పాడుతూ శ్రీకృష్ణుడు పాడుతుంటే ప్రకృతి అంతా అలా పరవశంగా ఉండిపోయేదట, ఆయన మాత్రం ఈయనకన్నా ఏం గొప్పగా వాయించుండేవాడు అని అనిపించింది నాకు యాక్చువల్గా. ఆయన అంత గొప్ప వేణువాద విద్వాంసుడు ఆయన. వీళ్ళందరి కాంబినేషన్లోనూ అతి విచిత్రంగా నేను బ్రహ్మదేవుడిగా రచిస్తున్నాను, సరస్వతీదేవి వీణగా పలుకుతున్నాను అనే అర్థం వచ్చేలాంటి పాటతోటి రంగప్రవేశం చేయడం అనే ఒక అదృష్టం నాకు దక్కడం. ఆ పాటకు అంతకుముందు నేపథ్యం ముందర అవకాశం ఇచ్చే ముందు విశ్వనాథ్ గారు మా పెద్ద ఆప్తుడు ఆయన అన్నయ్య, ఎప్పుడూ గుండెల్లో కొలువు ఉండే అన్నయ్య, ఎప్పుడు గాలి అనేది పంచభూతాల్లో గాలి వాయువు అనేది ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచే అన్నయ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకి ఫోన్ చేసి పిలిచి, అబ్బాయి మణి, ఈ కుర్రాడు గంగాతరణం అన్నట్టు పాట పాడతాడు విను అన్నాను. నేను అప్పుడు సాగాసనంగా నల్లగా పొట్టిగా, అంటే పొట్టిగా అంటే అప్పటి నుంచి నేను ఇప్పుడు సాగిపోలేదు, ఆ ఆకారంలో పాడతాడు విను అన్నప్పుడు
నేను మామూలుగా నేను గాయకుడిని ఏమీ కాదు, కానీ గాయకుడు కానివాడు అంటే ఎవడో మనిషి ఉన్నాడు గుర్తించు. అవునవును, అది కూడా అంటే మీరు పాడేరా లేదు, నాకు ఒక చిన్న ఉలుకు పాడతారా బాబాయ్, పాడేరా మీరు అని చూస్తావేమో అని భయం. లేదు, మీరు చాలా సినిమాల్లో కూడా పాడారుగా. లేదయ్యా, అందరూ అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నీ కన్నా అందరూ పాడతారు. నేనే బాత్రూమ్ సింగ్ అంటారు. కూని రాగాలు తీయనివాడు ఎవడో ఉండడు, షేక్స్పియర్ ఎవరో అన్నట్టు గుర్తు నాకు. సంగీతం పట్ల వైమనస్యం ఎవరికైనా ఉందంటే వాడు సంథింగ్, వాడికి ఏదో లోటు ఉందని. సంగీతం అనేది ఆస్వాదించలేనివాడు. సో ఎవడికొచ్చిన విధంగా వాడు పాడుకుంటాడు. నాకో బాణి ఉండేది అప్పుడు, సినిమా పాటలు కాకుండా వేరే పాటలు ఎవరు రాసి ఉండేవాడినేమో, కానీ ఒక బాణిలో అనుకుని రాయటం. అది నా గంగావతరణం అన్న పాట వినిపించిన వెంటనే బాలుగారి కళ్ళు చెమరించినాయి. ఆయన కుర్చీలోంచి లేచి నమస్కారం పెట్టి, మీ పాటలు నేను 100 పాటలు పాడాలనుకుంటున్నాను అన్నప్పుడు నాకు ఆ మాట తలుచుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఒళ్ళు పలకరిస్తుంది. అదేదో సాక్షాత్తు ఆయన పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ఒక వరం ఇచ్చినట్టుగా ఆ రోజు నాకు అనిపించింది. అప్పటికి ఇంకా నా మొదటి పాట అవునో కాదో, ఓకే అయిందో లేదో, ఈ ఓకే భాషలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా ఆరాటం ఏమిటంటే, ఆ పాటల వెనకాల అంతకు మునుపు భరణి అనే కలం పేరుతో నేను రాసినటువంటి పాటల్లో ఏదో కవితో కాకరకాయ ఏదో ఉండేది. అది ఇందులో మిస్ అయ్యిందా, మిస్ అవ్వకుండా ఉండిందా, ప్రజలకు ఏ విధంగా చేరువైంది, చేరువైతే వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తున్నారు, ఈ ఆరాటాన్ని పంచుకోవాలన్న కోరిక 20 ఏళ్ళ బట్టి లేదా 30 ఏళ్ళ బట్టి ఉంది. దీన్ని ఏదో ఒక కార్యక్రమం ద్వారా, ఏదో సిరివెన్నెల తరంగాలు అన్న పుస్తకాన్ని రాశాను, అలాగే ఇంకా రకరకాల ప్రయత్నం చేశాను. దీనికి సమగ్రమైన రూపం ఇద్దాను. ఒకనొక అమెరికా పర్యటనలో రామ్మోహన్ చెరువు పరిచయం అయినప్పుడు అతను సంకల్పించి, తర్వాత వాసు ఆయన ఎలాగైనా శాస్త్రి గారి పాటలు ఆయన ఏమనుకున్నారు, ఎలా అనుకున్నారు అనే దానికంటే అవి మనకి ఏ విధంగా కనెక్ట్ అవుతాయి. సార్ ఆయన ఏదో భుక్తి కోసం వచ్చాడు, పాటలు రాశాడు, డబ్బులు ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం అంతా మిగిలిపోయిన శేషం ఏమిటంటే పాట, అది మనతో మిగిలిపోయింది. ఆయన పాట రాశాడు, సినిమాల్లోకి వెళ్ళింది, ఆయనకి ఏవో డబ్బులు ఇచ్చారు, ఆయన భుక్తి గడిచింది. శేషంగా ఏం మిగిలిందంటే మనతో ఉన్నటువంటి పాట. ఆ మనతో ఉన్న పాట గురించి మళ్ళీ మనతో ముచ్చటిస్తే బాగుంటుంది అని వాసు రామ్మోహన్ చెప్పడం, రామ్మోహన్ ఈ కార్యక్రమం అంతా ప్లాన్ చేయడం జరిగింది. అది ఈ విధంగా రూపు తెచ్చుకుంది. క్రమంలో మనం పాట ఏమిటి, ఆ పాట ఎందుకు అలా ఉంది, ఆ పాటల్లో మాట పట్ల అక్కర కలిగించడం కోసం నేను చేసే ప్రయత్నం ఏంటి, అవన్నీ మాట్లాడుకున్నాం. అద్భుతం బాబాయ్, చాలా బాగా చెప్పారు. అంటే ఈ కార్యక్రమం చేయడం ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఏంటి అనేది మీ అంతరంగంలోని భావాల్ని మాకు క్లియర్గా చెప్పారు. అయితే మీరు మొట్టమొదటి చెప్పినట్టుగా సినిమా కవి అనగానే ఒక తక్కువ, అది యాక్చువల్గా కవిత్వానికే కాదు, సినిమా పాటలు పాడుకుంటాడని మామూలు సినిమా సంగీతం అని, శాస్త్రీయ సంగీతాన్ని, మామూలు కవిత్వాన్ని, సినిమా కవిత్వాన్ని ఎలా అయితే వేరు చేసి మాట్లాడతారో అది అన్నిటికీ ఉంది. అయితే మీ గురించి చాలామంది ప్రస్తావిస్తూ సినిమా పాటకే కావ్య గౌరవాన్ని తీసుకొచ్చేలాగా రాశారు అని చెప్తూ ఉంటారు. అది నిజం, వాస్తవం కూడా. అయితే మీరు పాటలు 3000 పాటలు పైగా రాశారు, మీరు ఎన్నో కథలు రాశారు, నాటికలు రాశారని నాలాంటి వాడికి తెలుసు, పద్యాలు రాశారు. అసలు అంటే రచనా వ్యాసంగం అంటే ఈ అక్షర దాహం అనేది మీలో ఎప్పటి నుంచి మొదలైంది? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఊహ నీకు ఎప్పుడు తెలిసింది అంటే క్యాలెండర్లో ఫలానా డేట్ అని పెట్టి చెప్పలేము. అయితే పాట అనేది ఒక సాహితీ ప్రక్రియ, ఒక సాహిత్య రూపం అని కూడా నాకు తెలియనప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన అమాయకత్వంలోంచి పుట్టింది. అమాయకత్వం ఏంటంటే, చిన్నప్పుడు నాకు నేనే 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు చాలా గొప్పగా అనే ఫీలింగ్ ఉండేది. నా పాట అంటే ఇష్టం. సో పాటలు పాడేస్తూ ఆ చెవికి చాలా అద్భుతంగా పాడేస్తాను. నాకు బాగా గుర్తు 13-14 ఏళ్ల వయసులో ఏదో పాటల పోటీకి వెళ్ళినది, నాకు ఎవడు ప్రైజ్ ఇవ్వలేదు. కోపం వచ్చింది, నేను చాలా బాగా పాడాను కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు. ఒకానొక సుముహూర్తాన రేడియోలో ముక్కోటి దేవతలు అని ఘంటసాల గారు పాట పాడారు. చెవికి వినపడింది, పాడదామని ప్రయత్నం చేశాను. అప్పుడు అర్థమైంది నాకు పాట ఎంత వచ్చిందని. సో నాకు పాట పాడడం రాదన్నమాట. నేను అలా పాడితే అలాగే పాడలేదన్నమాట. అందువల్ల నాకు ఎవరు ప్రైజ్ ఇవ్వట్లేదు అనమాట. అలా అని చెప్పి నేను మానేయలేను కదా, నేను పాడుకోవాలిగా. ఆ పాడుకున్నప్పుడు ఒక చిన్న వేషం వేసి నాకు నేనే ఏదో అనుకోవటం అలవాటు లేదు. కొంతకాలం తర్వాత ఎంతకాలం ఈ తనమనా అని అనుకుంటామని చెప్పి దానికి కొన్ని మాటలు వేయటం అలవాటు. అంటే అంతగా ఉనిపోయి నేను చాలా పెద్ద ర్యాషియస్ రీడర్ని. ఏది తెలుగులో ఏది కనపడితే అది నమిలిమింగేటివి. రాత్రనక పగలనక రోజుకి 18 గంటల పాటు ఏకధాటిగా పనిచేయడం అనేది నా ఊహ తెలిసినప్పటి నుంచి.
సో అవన్నీ చదివేయటం, ఆ చదివిన తర్వాత ఏవో ఆలోచనలు వచ్చి వాటిని రాసేసుకోవటం, ఎప్పుడు రాసుకున్నాను ఏమి రాసుకున్నానో తెలియదు. ఈ తననాలకే ఓ ముక్కలు వేసుకోవటం, ఆ ముక్కలు వేసుకునేటప్పుడు పగలమారి వినివే పగల సొగసు అనే పాట రాయడంత వయసు ఏం కాదు నాది. చలాకి వాలు కనులు దాన నిలవే అని రాసేంత యవ్వనంలోకి ఇంకా ప్రవేశించలేదు నేను. సో సాధారణంగా ఆ వయసులో చిన్నప్పుడు మనం చిలక పలుకు దేవుడి గురించో ఏదో వింటాం, తర్వాత ఏవో కొన్ని దేశభక్తి గీతాలు, ఇలా క్రమక్రమంగా రాసుకుంటూ వెళ్తున్న కాలంలో ఒకసారి అప్పుడప్పుడు గాంధీ శత జయంతి ఏదో వచ్చినప్పుడు పాట వెలుగుతోంది స్వాతంత్ర జ్యోతి అని ఏదో రాసుకుంటుంటే మా తమ్ముడు పక్క నుంచి విని అన్నయ్య భలే ఉంది కవిత్వం అన్నాడు. కవిత్వం అంటే ఏమిటో కూడా నాకు అంత పెద్దగా అవగాహన లేదు. నాకు అభిరుచి ఆత్రం ఆరాట కనిపించిందల్లా చదివేయటమే. అంటే అంత అమాయకంగా ఉండేవాడిని అంటే పర్దు సాధారణంగా ఈ వారపత్రికల్లోనూ వాటిల్లోనూ సీరియల్స్ వచ్చినప్పుడు అప్పటిదాకా నడిచిన కథని ఇక్కడ జరిగిన కథ అని ఒక చిన్న ఇది వేసి దాని నుంచి కంటిన్యూ చేస్తారు. నాకు ఎప్పుడు మొదలుపెట్టేవి ఇదంతా అంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి కూడా అమ్మ ఇది నిజంగా జరిగింది ఈ కథ అని అనే అంత ఒక రకమైన ఇన్నోసెన్స్ నుంచి నాకు ఏదో ఒకటి చదవటం ఏదో ఒకటి రాయటం ఒక అలవాటు. దీని సవరణ ఏమిటంటే తెలుగు వరకే, మిగిలిన భాషల గురించి తెలియదు. వాటిలోకి వెళ్తే కొంచెం అహంకారం, ఇందులో మనకు ఏదో తెలిసేసినట్టు కాబట్టి మన అందరూ పొగుడతారు. అవేవో తెలియని మాటలు మాట్లాడితే పాస్ట్ టెన్స్ ఫ్యూచర్, ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్ టెన్స్ ఉండాలి కదా, పాస్ట్ పార్టిసిపుల్ ఎందుకుందో తెలియదు. అందువల్ల ఇంగ్లీష్లో మాట్లాడాలంటే డిబేట్కి వెళ్ళాలంటే భయం. అలాంటి వయసు నుంచి ఏదో రాస్తున్న ప్రక్రియలో కాలక్రమాన చాలా కాలం పాటు అది కవిత్వంగా మారటం, దాన్ని కవిత్వంగా అందరూ అనుకోవటం, నాకు కూడా ఎక్కడ మామూలు మాటలలో వ్యక్తపరచలేని భావ సంచయం వచ్చినప్పుడు వాటిని వ్యక్తపరచడం ఎలాగా అన్నప్పుడు చేస్తున్న పని కవిత్వ ప్రక్రియ అయ్యి ఉంటుందని అనుకోవటం. అలాగా కాబోసులోంచి నేను వెళ్ళి కాకినాడ సాహిత్య సభల్లోనూ వాటిల్లోనూ పాటల ద్వారా నేను వినిపిస్తున్నప్పుడు అక్కడ ఒక రకమైన తమాషా ఉండే, రాస్తే పద్య కవిత్వం రాయి, లేకపోతే ఫ్రీ వర్స్ రాయి, లేకపోతే మినీ కవిత్వం రాయి, లేకపోతే కుకులు రాయి, లేకపోతే టుటూలు రాయి, అంతే తప్ప ఇదేమిటిది పాట అందామా అంటే రేడియోలో పాడే లలిత గీతాలలాగా ఒక పల్లవి ఒక చరణం అంటూ ఏమీ లేదు. ఎక్కడో మొదలెడతావు, ఎక్కడో తేలుతావు, ఎక్కడికో పెడతావు, అందులో కవిత్వం ఒకటి ఏడుస్తుంది మళ్ళీ అని ఒక చిన్న వాదవివాదాలు కూడా జరిగాయి. అదే సమయంలో కొన్ని కావ్యాలు రాశాను, గేయాలు రాశాను, రూపకాలు రాశాను. నువ్వు కూడా అందులో కొన్నిట్లో నటించావు, నానా పుల్లి. ఆ క్రమానుగతిని అలాగా చాలా కాలం తర్వాత నాకు అందరూ చుట్టుపక్కల చేరి ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇదొక ప్రక్రియ, దీన్ని సినిమా వాళ్ళు వాడతారు, నువ్వు ప్రయత్నం చేస్తే ఈ విద్య నువ్వు సినిమాలో ప్రదర్శించుకోవచ్చు. ఎందుకంటే నాకు పద్య కవిత్వానికి ఛందస్సు రాదు, యమాత రాజభానస అన్నది అంటే అంత తప్ప ఎక్కువగా నేను నా అకాడమిక్ కెరీర్లో తెలుగు ఎక్కువ లేదు, పెద్ద కావ్యాలు అవి చదివలేదు, బాగా డిసిప్లిన్తో ఏమీ చదివలేదు. ఆ రకంగా కూడా నేను ఒక రకంగా అదృష్టవంతుని అనుకుంటాను, పండితుని కాకపోవడం వల్ల. సాధారణంగా నేల చుట్టుపక్కల జీవితాన్ని పరిశీలించడం ఇలాగా ఆ ప్రక్రియలో ఈ సినిమాలో కూడా పనికొస్తుంది అని కొందరు నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేసి అనేక మంది చేరి బలవంతంగా నన్ను ఈ రంగంలోకి పంపించారు. ఆ రావడం వచ్చిన తర్వాత సముద్రంలో తోసేస్తే ఏదోకెలా ఎవరికైనా అయితే రావాలి, తప్పదు. దేర్ ఆర్ నో టూ చాయిసెస్, డూ ఆర్ డై ఉండదు. డై అనే చాయిస్ ఎవడో ఎంచుకోడు కదా. సో స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అది క్రమంగా ఇలాగా ఆ మొదటి సినిమాలోనే సిరివెన్నెల సినిమాకి ఆ పేరుని ఇది పెట్టుకొని ఆయన అంతకుముందు భరణి అనే ఒక పన్యంతో రాసేవాడిని. ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది, అది ఏ రాగమని నన్ను అడిగింది. సినిమా చాలా బాగుంది, అందరూ కొంచెం నిశ్శబ్దంగా చూస్తున్నారు, నేను ఒక్కడిని మాత్రం గట్టిగా చప్పట్లు కూడా. కాకినాడలో కూడా వాళ్ళ ఫెలిసిటేషన్ జరుగుతుంది. ఆ టీంని అందరినీ ఆహ్వానిస్తూ ఒక స్వాగత గీతం రాయాను అన్నప్పుడు నేను బ్లంట్గా రాయనని చెప్పి, శంకరాభరణం లాంటి ఒక వాల్ పోస్ట్ చూస్తే ఒక ముసలాయన
దాన్ని ఏమిటో తంబూరా పట్టు కూర్చుని ఉంటాడు. అదే వాళ్ళ పోస్ట్, ఇంకే వాళ్ళ పోస్ట్ లేదు. ఆయనే సూపర్ హీరో, ఆయన అవడం మనకి తెలియదు. సరే, సహజంగా చాలా ఒత్తిడిగా ఉంది. నేను చాలా అనామకుడిని, అర్భకుడిని. నీ ఛాన్స్ వచ్చినప్పుడు నేను పిలుస్తాను అక్కడి నుంచో అన్నారు. నాకు ఉండడానికి గడ్డిపోసలా ఉండేవాడిని, కానీ దర్భపోసలాగా ఆ పొగరుపోతను కూడా ఆ తీరులోనే ఉండేది. మీరు కాదు ఇచ్చేది ఛాన్స్, నేను మీకు ఇస్తున్నాను, ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి వెళ్ళిపోయా. Kutumbam, brought to you by South India Shopping Mall, Bharati Cements.